సంవత్సరముల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంది. ఆమె ఆ రక్తస్రావ రోగం నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నం చేసి ప్రియులారా బహుకాలం 12 సంవత్సరాల నుంచి, అంటే యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేయటం, యేసుక్రీస్తు ప్రభు స్వస్థతలు జరిగించటం, దేవుని ప్రణాళిక నెరవేర్చడం, అప్పటికి ఆమె రోగం కలిగే నాటికి ప్రారంభించలేదు. ఆమెకు రోగం ప్రారంభించే నాటికి యేసు చాలా చిన్నవాడు అంటే ఇంచుమించుగా 21 సంవత్సరం మంచి యవన దశ. అప్పటి వరకు చాలా ప్రయత్నం చేసింది, చాలా కుటుంబీకులైతే చాలా ప్రయత్నం చేశారు. అయితే చివరికి ఒక రోజున ఇలాగే ఆ గ్రామంలో సువార్త కూడిక ఏర్పాటు చేస్తే అక్కడికి అనేక మంది వచ్చి దేవుని వాక్యాన్ని విని, దేవుని మాటలు విని, దేవుని రాజ్య సువార్తకు అనేక మంది సిద్ధపాటు కలుగుతూ ఉన్నారు. ఆ సమయంలో యేసు రోగులను స్వస్థపరుస్తున్నాడని, యేసు బిడ్డలు లేని వారికి బిడ్డల్ని అనుగ్రహిస్తున్నాడని, స్వస్థత లేని వారికి స్వస్థతనిస్తున్నాడని, నెమ్మది లేని వారికి నెమ్మదినిస్తున్నాడని, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇస్తున్నాడని, ఇటువంటివన్నీ మహాద్భుత కార్యాలు చేస్తున్నాడనే సంగతిని ఆనాట వెళ్ళి చివరికి ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ చెవులు పడింది. ఆమె ఏమనుకుందంటే రహస్యంగా, సరే నేను చాలా ప్రయత్నాలు చేశాను, చాలా చోట్ల తిరిగాను. యేసు మా సిద్ధాంతాలకు విరోధం. యేసు దగ్గరికి వెళ్తే మా కుటుంబీకులు ఒప్పుకోరు, యేసు దగ్గరికి వెళ్తే మా కుటుంబీకులు నన్ను వెలివేస్తారు అనేటువంటి ఆలోచన ఆమెకు వచ్చి 2-3 సార్లు నిదానించుకొని అప్పుడు ఆమె మరొకసారి ఆలోచించింది. ఏంటంటే ఇప్పుడు మాత్రం ఏమైంది, ఇప్పుడు కూడా కడగానే ఉన్నాను కదా, ఇప్పుడు మాత్రం నా బంధువుల దగ్గరికి వస్తున్నారా, నా స్నేహితుల దగ్గరికి వస్తున్నారా, ఒకవేళ వచ్చి నాకేమైనా సహాయం చేస్తున్నారా, నాకేమైనా ఆదరణ కలిగిస్తున్నారా, నాతో ఏమైనా మాట్లాడుతున్నారా, నా స్వస్థతలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, అంతేకాని నా కుటుంబీకులు కానీ, నా స్నేహితులు కానీ, బంధువులు కానీ నాకెవ్వరు ఇప్పుడు కూడా లేదు కదా, ఏమయ్యింది? ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్తే ఎన్నడూ జరగని కార్యం నా జీవితంలో జరుగుతుందేమో, ఎన్నడూ జరగని ఆశ్చర్యం నా జీవితంలో చేస్తాడేమో ప్రభు. ఇదిగో అనేక మందికి చెబుతున్నారు, రోజు స్వస్థపడుతున్నాడు, కుంటి వారికి కలిగిస్తున్నాడు, గుడ్డి వారికి చూపిస్తున్నాడు, మార్పు లేని వారికి మార్పు కలిగిపోతున్నాడు, రక్షణ లేని వారికి రక్షణ కలిగిపోతున్నాడు, నెమ్మది లేని వారికి నెమ్మది కలిగిపోతున్నాడు, బిడ్డలు లేని వారికి బిడ్డలు కలిగిపోతున్నాడు. ఇక నా జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం చేయగలుగుతావా అని మనుషులు నెమ్మదిగా రక్షణ నన్ను వెలివేస్తారేమో అలాగే ఆలోచన తీసివేసేసి ప్రభు వైపు వెళ్ళడానికి అడుగులు వేయడం ప్రారంభించి నెత్తి మీద ముసుగు వేసుకొని ప్రభు దగ్గరికి రావడానికి
రావడానికి సంకోచం చేయకుండా యేసే దగ్గరికి వచ్చి ఎవరికి కనబడకుండా యేసు ప్రభువును తాకుతాను, యేసు ప్రభు దగ్గర నిలబడుకొని ఆలోచన వచ్చిందంటే ఎందుకని అటువంటి మనసు కలిగింది? ఎవరు చూడకుండా మనసు కలిగిందంటే ఆమె ఊరి కలగా వెలుగైపోయింది, ఊరికి ఆమె జీవితం కట్టుబడుతుంది, మలినమైపోయింది, పాడైపోయింది జీవితం. నీచం అరణ్యమై నిరాశలో కోల్పోయి ఏ సహాయం చేసేవారు లేక ఎవరు రాక అంతరాని వాడిగా విడిచిపెట్టేసి ఊరి చివరికి విడిచిపెట్టేశారు. అయితే ఒకనాడు ఆ పరిస్థితి చెప్పండి, ఎందుకంటే మహాదేవుడు ఆమె జీవితంలో చేసిన కార్యాలు నీ జీవితంలో కూడా చేయాలని ఇష్టపడుతున్నాడు. నూతన సూచిక క్రియ ఎవరి వల్ల కానీ, వైద్యుల వల్ల కానీ, ఎవరి వల్ల కానీ ఒక్క క్షణంలోనే ఆయన వస్త్రపు చెంగు తాకగానే ఇమ్మీడియట్గా ఎప్పుడో తర్వాత మళ్ళా ఏడు వారాలు అది ఇది తీసుకుని వెళ్ళి మరలా లేదా చీటి మీద ప్రిస్క్రిప్షన్ రాస్తూ అమ్మా 4 రోజులు మందులు రాస్తున్నాను, ఈ మందులు వాడి 4 రోజులు పోయిన తర్వాత మరలా రండి అని అడగలేదు, అని చెప్పలేదు. ఆమెకున్న విశ్వాసం ఏంటంటే ప్రభు వస్త్రపు చెంగు తాకిన నేను బాగుపడుదును అనే ఆలోచన ఆమె హృదయమందు కలిగింది. 12 సంవత్సరాలు, 1-2 కాదు. యేసు ప్రభు భూమి మీద 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగి వేదన పడుతూ కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు అందరికీ దూరంగా ఉంటూ అటు చనిపోలేక ఇటు బ్రతకలేక జీవితంతో పోరాడుతుంది. అటువంటి పోరాడే జీవితంలో యేసు ప్రభు అద్భుతము చేశాడు. హల్లెలూయా. ఆమె జీవితంలో చేసిన అద్భుతము నా దేవుడు విశ్వసించిన మీ జీవితంలో కూడా ప్రభువు చేయునుగాక. 2వ సూచిక క్రియను కూడా